పప్పు కొయ్యకూర చేస్తున్నానండి. పప్పు రాత్రి నానబెట్టుకోవాలి. మొత్తం 5 రకాల పప్పులండి. పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, రెడ్ పప్పు ఇది కొయ్యకూర శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, తాలింపుకు కావాల్సిన పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కొంచెం ఉప్పు. పచ్చిమిర్చి వేస్తున్నాము కాబట్టి కారం వేసుకోకండి. మీకు కావాలంటే వేసుకోండి. నేనైతే కారం వేయట్లేదు. పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అండి, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి తగ్గించేసుకోవాలి. ఆకుకూర, కొయ్యకూర కాడలు ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 విజిల్స్ ఎక్కువనే పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ అండి, మనకు కావాల్సినంత వాటర్, పప్పుకి కావాల్సినంత వాటర్ వేసుకొని మూత పెట్టాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టాలండి. స్టవ్ వెలిగించి తాలింపు రెడీ చేసుకోవాలండి. కొద్దిగా నూనె, తాలింపు సరిపడగా కొన్ని ఉల్లిపాయలండి, కొద్దిగా శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఉడికిన పప్పు అండి. మెత్తగా చేయాలి దీన్ని. పప్పులో వాటర్ అండి కొద్దిగా వేయాలి. మెత్తగా అయినాక ఈ పప్పు ఒక చొక్కా ముక్కగానే ఉండాలండి, మరి మెత్తగా ఉండకూడదు. తినడానికి బాగుంటుంది ఒక చొక్కా ముక్కగా ఉంటే. ఇది చేసి పెట్టుకున్న తాలింపులు వేసేయాలండి. కొయ్యకూర 5 రకాల కలిపిన పప్పు అండి రెడీ అయిపోయింది. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. వైట్ రైస్కి బాగుంటుంది, బ్రౌన్ రైస్కి కూడా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ పప్పు అండి, టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇలా చేస్తే మొత్తం మన ఇంట్లో ఎన్ని రకాల పప్పులు ఉన్నాయో ఎన్ని రకాలు కొన్ని